ఈజీ అండ్ క్విక్గా అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ రెసిపీనండి. ఇడ్లీ పిండి దోశ పిండితో పని లేకుండా అప్పటికప్పుడే కేవలం 10 నిమిషాల్లోనే ఫటాఫట్గా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. నాతో పాటు మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ విధంగా అందులోకి నేనైతే ఇక్కడ 3 కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నా. ఏదో ఒక కప్పు తీసుకొని అదే కప్పు కొలతలతో అయితే వేసుకోండి. ఈ కప్పుతో 3 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి కాస్త నెయ్యి, 1 టీ స్పూన్ అంతా, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అదైతే 1.5 కప్ అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వతో ఉప్మానే కాకుండా డిఫరెంట్గా ఇలాగా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఈ విధంగా 1 కప్ అయితే వేసాను. ఇప్పుడు ఇంకొక 1/2 కప్ అయితే వేసుకుందాం. మొత్తానికి మనకి ఇక్కడ 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 3 కప్పుల నీళ్ళు వేసుకున్నా కాబట్టి 1.5 కప్పు రవ్వ అయితే వేసుకుంటున్నా. ఈ విధంగా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. నీళ్ళు కూడా బాగా పీల్చేసుకుంది మొత్తము. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చల్లారడానికి పెట్టేద్దాం. కొద్దిగా చల్లారిందంటే మనకి ఇంకొంచెం గట్టి పడుతుంది ఇదైతే. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లని తర్వాత ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, లైట్గా గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే చేత్తో ఈ విధంగా ఒకసారి అంతా బాగా స్మాష్ చేసుకోవాలి. అంటే గంటలు గంటలు లేకుండా మనకి ఉండలాగా రావాలి మొత్తానికి. అంతా ఉండలాగా చేసేసుకొని ఒక స్టీమింగ్ ప్లేట్కు ఈ విధంగా నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి రాసిస్తున్నాను. ఈ విధంగా చేసేసుకొని మనం నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసుకోవచ్చు. ఈ విధంగా సిలిండర్ షేప్లో అయితే చేస్తున్నాను, పిల్లలకి డిఫరెంట్గా నచ్చడానికి అనేసి. అన్నీ ఈ విధంగా చేసేసుకొని స్టీమింగ్ ప్లేట్లోకి పెట్టేసి ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు స్టీమ్ చేసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో చక్కగా స్టీమ్ అయిపోతాయండి. మరి ఎక్కువసేపు స్టీమ్ చేసే అవసరం కూడా లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారడానికి పక్కన పెట్టేద్దాం. ఆలోపు మనం ఇక్కడైతే పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నిదానంగా ఈ విధంగా పట్కరతో తీసుకోవాలండి, బాగా వేడిగా ఉంటుంది కాబట్టి. లేదంటే స్టాండ్తో పాటే పక్కన తీసేసినా కూడా పర్లేదు. ఇప్పుడు పొయ్యి మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ అయితే పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇందులోకి నూనె వేసేసుకొని, నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యే వాడచ్చు. నేను ఇక్కడ నూనె వేసాను. పోపులు అయితే వేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసారంటే మంచి కలర్ అయితే వస్తుంది. కరివేపాకు వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అయితే చూసి వేసుకోవాల్సి ఉంటుందండి, మనం ఆల్రెడీ అందులో వేసింటాం కాబట్టి. ఈ పోపు అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు కొద్దిగా మగ్గాలి. రుచి చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం వేస్తున్నాను. పోపు అనేది బాగా ఫ్రై అయితే మనకి వాటికి స్పైసెస్ కూడా బాగా పడతాయి అన్నట్టు. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా చాలా బాగా లైక్ చేస్తారు ఇంట్లో కూడా అందరూ. ఇది అయితే స్నాక్స్ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దల వరకు. ఇప్పుడు ఇందులోకి మనం స్టీమ్ చేసి పెట్టేసుకున్నాం కదా, వాటిని అయితే వేసేసుకుందాం. బాగా విడివిడిగా వస్తాయండి, ఒకటికొకటి అంటుకోకుండా. చాలా మనకి చూడడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే డిలీషియస్గా చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఉప్మా అంటే చాలామంది లైక్ చేయరు కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. మనకి ఎక్కువ టైం కూడా పట్టకుండా కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నామంటే
రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా, క్విక్గా, ఎలాంటి దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిందే. అందరికీ కూడా నచ్చుతుంది. మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇదైతే అలాగే తినేయచ్చు, కెచప్తో తినొచ్చు, లేదంటే చట్నీతో కూడా నంచుకోవచ్చు అండి. ఈ రెసిపీ అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. పిల్లలైతే అలాగే తినేసారు. మా పిల్లలైతే చాలా బాగా లైక్ చేశారు. తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మరొక రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.